2004 కాలిఫోర్నియా కోస్ట్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ యుఎస్ నేవీ హిస్టరీలో స్ట్రాంగెస్ట్ మోస్ట్ డాక్యుమెంటెడ్ యూఎఫ్ఓ ఎన్కౌంటర్ అని కన్సిడర్ చేస్తారు. ఇది వాట్సాప్ ఫార్వర్డ్ కాదు, CGI క్లిప్ కాదు, రూమర్ అంతకంటే కాదు. ఒక 40-foot వైట్ ఆబ్జెక్ట్, స్మూత్, ఫీచర్లెస్, వింగ్స్ లేవు, ఎగ్జాస్ట్ ప్యూమ్ లేదు, హీట్ సిగ్నేచర్ కూడా లేదు. ఫిజిక్స్ ని బ్రేక్ చేసేలాంటి ఏరియల్ మూవ్మెంట్స్ తో ఇన్స్టెంట్ యాక్సిలరేషన్, డైరెక్షన్ షిఫ్ట్స్, ఆల్టిట్యూడ్ డ్రాప్స్. నేవీ కాంబాట్ పైలట్స్ డైరెక్ట్ గా చూశారు. రేడార్స్ లాక్ చేశాయి, ఇన్ఫ్రారెడ్ సిస్టమ్స్ రికార్డ్ చేశాయి. నేవీ కమాండర్ డేవిడ్ ఫ్రేవర్ ఒక్క లైన్ లో మ్యాటర్ ఇంటెన్సిటీ చెప్తాడు. ఇది మనది కాదు, నా 18 years ఫ్లయింగ్ లో ఇలాంటి మూవ్మెంట్ ఎప్పుడూ చూడలేదు. వెల్కమ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్. నా పేరు వివేక్. మనందరికీ ఏలియన్స్, యూఎఫ్ఓ టాపిక్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఈ స్ట్రీమ్ లో మోస్ట్లీ ఫేక్ న్యూసే ఉంటుంది. అలాంటిది అమెరికన్ గవర్నమెంటే డీక్లాసిఫై చేసి ఇదొక అఫీషియల్ యూఎఫ్ఓ ఎన్కౌంటర్ అని స్పెసిఫై చేసింది. చాలా అరుదైన ఈ ఎన్కౌంటర్ గురించి ఇవాళ ఇంకొంచెం లోతుగా డిస్కస్ చేద్దాం. November 10th, 2004 USS Princeton అనే ఏజిస్ క్లాస్ నేవీ క్రూజర్ వరల్డ్స్ టాప్ రేడార్ సిస్టమ్ స్పైని టెస్ట్ చేస్తూ వాళ్ళ ఓషన్ ని స్కాన్ చేస్తుంది. రేడార్ ఆపరేషన్స్ కి బిజార్ రీడింగ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. 80,000 feet దగ్గర బ్లిప్స్ అపీర్ అవుతున్నాయి. స్ట్రైట్ గా 20,000 feet వరకు ఫ్రీ ఫాల్ లాగా డ్రాప్, అవర్స్ వరకు హవర్ అయ్యి మళ్ళీ సడన్లీ షూటింగ్ అప్ ఇంటూ ద స్కై. ఇలా ఆల్మోస్ట్ ఒక వీక్ అబ్జర్వ్ చేశారు. మామూలుగా ఇది రేడార్ డిస్టర్బెన్స్ అని అనిపించవచ్చు, కానీ స్పై 1 రేడార్ నార్మల్ రేడార్ కాదు. ఇది ఫేస్డ్ అరే మిలిటరీ రేడార్. యుఎస్ మిసైల్ డిఫెన్స్ నెట్వర్క్ లో ప్రైమరీ కాంబాట్ సెన్సర్. కట్ చేస్తే 4 days తర్వాత November 14th USS నిమిట్స్ అనే నేవీ షిప్ లో రొటీన్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. కమాండర్ డేవిడ్ ఫ్రేవర్ స్క్వాడ్రన్ బాస్ తన జెట్ తో టేక్ ఆఫ్ అయ్యాడు. ఇంకొక F-18 కూడా వాళ్ళ పక్కనే లాంచ్ అయింది. ఇదొక 2v2 నార్మల్ ప్రాక్టీస్ డాగ్ ఫైట్. సడన్లీ వాళ్ళ కామ్స్ లో ట్రైనింగ్ క్యాన్సల్, రియల్ వరల్డ్ వెక్టర్ మెయింటైన్ హెడింగ్ అనే మెసేజ్ వస్తుంది. ఫ్రేవర్ అనామ్, లైవ్ మిసైల్స్ లేవు. రేడార్ రూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. బేరింగ్ 270, 40 miles, ఆల్టిట్యూడ్ 20,000. డిస్టెన్స్ ఎవ్రీ 10 seconds లో తగ్గుతుంది. 30 miles, 20 miles, 15 miles. ఫైనలీ ఆపరేటర్ వాయిస్ టెన్స్ అవుతూ మర్జ్ ప్లాట్ అంటుంది. మర్జ్ ప్లాట్ అంటే రేడార్ లో జెట్ ఇంకా ఆబ్జెక్ట్ రెండు సేమ్ రెజల్యూషన్ సెల్ లో ఉండటం. డిస్టింగ్విష్ చేయడం కష్టం. ఓన్లీ ఐజ్ అవుట్. ఎవర్ రైట్ సైడ్ కి చూస్తే ఓషన్ కామ్, వేవ్స్ లేవు, బ్రీజ్ మినిమల్. బట్ ఒక ప్లేస్ లో సడన్ గా వైట్ చర్నింగ్ ప్యాచ్ కనిపిస్తుంది. నార్మల్ గా ఇలా వాటర్ బ్రేక్ అవ్వడం ఓన్లీ సబ్మర్జ్డ్ రాక్స్ మీద ఉంటుంది, కానీ ఇక్కడ ల్యాండ్ స్ట్రక్చర్ లేదు. అప్పుడు ఫ్రేవర్ బ్యాక్ సీటర్ జిమ్ రేడియోలో అంటాడు, స్కిప్పర్ డూ యూ. ఫ్రేవర్ ఇమీడియట్లీ కట్ చేసి వాట్ ద హెల్ ఇస్ దాట్ అంటాడు. ఆ చర్నింగ్ వాటర్ ప్యాచ్ సైడ్ లో ఒక వైట్ టిక్ టాక్ ఆబ్జెక్ట్ హోవర్ అవుతూ కనిపిస్తుంది. దాని డిస్క్రిప్షన్ చూస్తే అప్రాక్సిమేట్లీ 40 feet లెంగ్త్, పర్ఫెక్ట్ స్మూత్ సిలిండర్, వింగ్స్ లేవు, టెయిల్ లేదు, రోటార్స్ లేవు, విండోస్ లేవు, సౌండ్ లేదు. జర్కీ ఫిజిక్స్ బ్రేకింగ్ మూవ్మెంట్. ఫ్రేవర్ అంటాడు, ఐఎమ్ గోయింగ్ డౌన్. వాళ్ళ వింగ్ మెన్ టాప్ కి మూవ్ అవుతాడు కవర్ ఇవ్వడానికి. ఫ్రేవర్ స్లో డిసెంట్ స్టార్ట్ చేస్తాడు, ఎవర్ సో కంట్రోల్. ఇది జరుగుతుండగా టిక్ టాక్ బిహేవియర్ లో సడన్ షిఫ్ట్. ఇట్ స్టార్ట్స్ రైజింగ్, మిర్రరింగ్ హిస్ డిసెంట్. ఫ్రేవర్ అంటాడు, అది మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, ఇది డంబ్ డ్రోన్ బిహేవియర్ అయితే కాదు. ఆ ఆబ్జెక్ట్ జిట్టరీ డైరెక్షనల్ చేంజెస్ చేస్తుంది. నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్, డయాగ్నల్. సడన్ స్టాప్స్. ఇనర్షియా దానికి లేనట్టుగానే. ఫ్రేవర్ ఆబ్జెక్ట్ ని ఇంటర్సెప్ట్ చేయాలని డిసిజన్ తీసుకుంటాడు. వింగ్ మ్యాన్ గాడ్స్ ఐ వ్యూ లో ఎగ్జాక్ట్ మూవ్మెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, పర్ఫెక్ట్లీ టాప్ యాంగిల్ లో. ఫేవర్ ప్లేన్ అప్రాక్సిమేట్లీ 15,000 feet కి వచ్చినప్పుడు టిక్ టాక్ సడన్ గా దాని ఓరియంటేషన్ అడ్జస్ట్ చేస్తుంది. ఫ్రేవర్ జెట్ టిక్ టాక్ కి ½ mile రేంజ్ లోకి రీచ్ అవ్వడానికి సెకండ్స్ మాత్రమే ఉంది. నార్మల్ గా పైలట్స్ బిగ్ టర్నింగ్ సర్కిల్ లో రొటేట్ అయ్యి టార్గెట్ తో ప్యారలల్ గా జాయిన్ అవుతారు, కానీ ఇక్కడ ఫ్రేవర్ క్విక్ డిసిజన్ తీసుకుంటాడు. కట్ అక్రాస్ ద సర్కిల్ అంటే వైడ్ టర్న్ లేదు, స్లో లూప్ లేదు, స్ట్రైట్ లైన్ గా ఆబ్జెక్ట్ పాత్ ని ఇంటర్సెక్ట్ చేయడం. ఇది ఫైటర్ పైలట్ ఇన్స్టింక్ట్, ఫాస్టెస్ట్ వే టు గెట్ క్లోజ్ అండ్ ఫోర్స్ అ విజువల్ మర్జ్. ఫ్రేవర్ యాంగిల్ కరెక్ట్ గా చూస్తుంటే టిక్ టాక్ ఎగ్జాక్ట్లీ కాసింగ్ పాయింట్ కి రావాలి. టైమింగ్ పర్ఫెక్ట్, అప్రోచ్ ఐడియల్. కానీ సడన్ గా ఒక్క సెకండ్ లో పుఫ్, గాన్, లిటరల్ డిసపియరెన్స్. ఒక ఫేడ్ లేదు, ట్రైల్ లేదు, వానిష్ అయిపోయింది. విజువల్ లాస్ట్, ఇట్స్ గాన్ అని వేరే జెట్ పైలట్స్ అంటారు. ఫ్రేవర్ అంటాడు, సర్చ్ ద వాటర్, చెక్ ద చర్న్ అని. వాటర్ వైట్ ప్యాచ్ కంప్లీట్లీ గాన్. ఓషన్ మళ్ళీ కామ్ అయిపోతుంది, లైక్ నథింగ్ హ్యాపెండ్. సెకండ్స్ తర్వాత రేడియో రూమ్ నుండి కమ్యూనికేషన్ ఎక్స్ట్రీమ్లీ అర్జెంట్ గా వస్తుంది. సర్, యూర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దిస్, ఇట్స్ అట్ యువర్ CAP పాయింట్, కాంబాట్ ఎయిర్ పెట్రోల్ పాయింట్. అంటే వీళ్ళు ఒరిజినల్ గా ట్రైనింగ్ స్టార్ట్ చేసిన పాయింట్ డిజైన్డ్ హోల్డ్ పాయింట్. దాని డిస్టెన్స్ ఆల్మోస్ట్ 60 kilometers. అక్కడికి అంత తక్కువ టైంలో ట్రావెల్ చేయడం ఇంపాసిబుల్. రేడార్ ట్రేస్ కూడా లేకుండా అది జస్ట్ మళ్ళీ రీఅపియర్ అయింది. ఫ్రేవర్ ల్యాండింగ్ తర్వాత నెక్స్ట్ లాంచ్ చాడ్ అండర్వుడ్. ఆయన రేడార్ యాక్టివేట్ చేసి స్కాన్ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ రేడార్ కాంటాక్ట్ అటెంప్ట్ చేసిన వెంటనే సిస్టమ్ జామ్ అలర్ట్ ఇస్తుంది. జామ్ అంటే ఎన్కౌంటర్ హాస్టైల్ యాక్షన్ కేటగిరీలోకి వచ్చేస్తుంది. అన్నోన్ ఆబ్జెక్ట్ యుఎస్ నేవీని యాక్టివ్ రేడార్ ని మానిపులేట్ చేస్తుంది అంటే
అంటే ఇది వెరీ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కేపబిలిటీ. చాడ్ ఇమ్మీడియట్ గా రేడార్ నుండి ఎఫ్ఎల్ఐఆర్ కి షిఫ్ట్ అవుతాడు. ఎఫ్ఎల్ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ కెమెరా, హీట్ డిటెక్ట్ చేసే సిస్టమ్. రేడార్ లాక్ కాకపోయినా ఎఫ్ఎల్ఐఆర్ పాసివ్ గా ఆబ్జెక్ట్ ని ట్రాక్ చేస్తుంది. స్క్రీన్ లో ఆబ్జెక్ట్ సెంటర్ లో స్టేబుల్ గా ఉంది. ఒక వైట్ షేప్ ఆబ్జెక్ట్. హీట్ రైల్ లేదు, ఇంజిన్ ఎగ్జాస్ట్ రేస్ కూడా లేదు, వింగ్స్, టెయిల్స్, రోటర్స్ ఏమీ లేవు. ప్రపల్షన్ సైన్స్ జీరో. పైలట్ తన రేడార్ మోడ్స్ ని రిపీటెడ్ గా స్విచ్ చేస్తూ ఉంటాడు. నారో ఐఆర్, మీడియం ఐఆర్, టీవీ కాంట్రాస్ట్ మోడ్స్. బికాస్ ఏవియేటర్స్ యాజ్ మచ్ డేటా గ్యాదర్ చేయాలి అనే రూల్. ఎండ్ లో ఆబ్జెక్ట్ లెఫ్ట్ వర్డ్ సడన్ యాక్సలరేషన్ తో ఫుల్ స్క్రీన్ నుండి డాట్ అవుట్ అయిపోతుంది. ఇదే వీడియో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన FLIR-1 వీడియో. 2017 లో న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ పెంటగన్ కన్ఫర్మేషన్ తర్వాత పబ్లిక్ కి అఫీషియల్ గా క్లియర్ అయింది. ఫైనల్ గా ఆబ్జెక్ట్ రియల్ గా ఉంది. రేడార్స్ డిటెక్ట్ చేశాయి, ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ లాక్ చేశాయి, పైలట్స్ డైరెక్ట్ గా చూశారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రెస్పాన్స్ కూడా రిజిస్టర్ అయింది. మెనూవర్స్ కరెంట్ ఫిజిక్స్ కి మాత్రం మిస్ మ్యాచ్ గా ఉన్నాయి. వాట్ వి స్టిల్ డోంట్ నో. ఎవరిది పర్పస్ ఏంటి, ఎలా మూవ్ అయింది, ఇంటెలిజెన్స్ లెవెల్ ఏంటి. అండ్ ద ఫైనల్ సైలెంట్ ట్రూత్, మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఒకటే, వాట్ ఎవర్ దిస్ టిక్ టాక్ వాస్, బట్ ఇన్ 2004 పెసిఫిక్ ఓషన్ మీద సంథింగ్ రియల్ విజిటెడ్ ఆర్ ఎయిర్ స్పేస్ అండ్ మనకి అర్థం కాని ఫిజిక్స్ అయితే చూపించింది. అంతవరకు నేను విజయ్, చూస్తూ ఉండండి గ్రే మ్యాటర్ నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్.